ఈరోజు మన యొక్క మార్నింగ్ సెషన్లో ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు మంజుల గారు, బ్రాంచ్ డైరెక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. సో నేను మేడంకి సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్న కొద్ది ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం, మంజుల గారు. Sir, very good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. Thank you, sir. Thank you so much. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. Okay, sir. Thank you, sir. Thank you so much. So, good morning, leaders. Good morning, Vestage. నాకు మళ్ళీ ఒకసారి టీ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ సెషన్ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, రంజిత్ కుమార్ సార్కి మరియు చిరంజీవి సార్కి, ఉమాశంకర్ సార్కి నా యొక్క ధన్యవాదములు. ముందుగా నా యొక్క గ్రాట్యుడ్ తెలుపుకుంటాను. నన్ను కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు మరియు ఈ వెస్టేజ్ కి పరిచయం చేసినటువంటి మా అన్నయ్య కుమారస్వామి సార్కి మరియు సుమలత మేడంకి, మా మెంటర్ చిరంజీవి సార్, శ్రీలత మేడంలకి నా యొక్క ధన్యవాదములు. ఈ వెస్టేజ్ ని స్థాపించిన ఫౌండర్ గౌతమ్ బాలి సార్కి నా యొక్క పాదాభివందనాలు. ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉండి వారికి ఇంకా ఆ ఇంటికే పరిమితమై నాలుగు గోడలకు అంకితమైనటువంటి ఎందరో స్త్రీమూర్తులను, ఎంతో మంది వ్యక్తులను ఎనలేని విద్యను అందిస్తూ తన ఉనికిని తనకు ఈ జూమ్ ద్వారా తెలియజేస్తూ ధైర్యాన్ని మరియు జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి టీహెచ్ఎస్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్కి నా యొక్క పాదాభివందనాలు. మరియు రోజు 3 పూటలు ఈ జూమ్ మనందరికీ అందిస్తూ మనకు జ్ఞానాన్ని అందిస్తున్న కోఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ సార్ మరియు లహరి మేడంలకు నా యొక్క ధన్యవాదములు. నాకు మరోసారి ఈ 6 గంటల సెషన్కి రావడానికి అవకాశాన్ని కల్పించిన చిరంజీవి సార్ మరియు రంజిత్ కుమార్ సార్, ఉమాశంకర్ సార్లకి నా యొక్క ధన్యవాదములు. నా టెస్ట్ మనీ వచ్చి ఆల్రెడీ చాలా మందికి సుపరిచితమే, అయినా సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. నేను వెస్టేజ్కి రాకముందు 10 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేశాను. ఒక 3 ఇయర్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్గా ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక ఒక బిజినెస్ 3 to 4 lakhs పెట్టి బిజినెస్ పెట్టడం జరిగింది. వాషు పేరుతో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో లాభాలు సరిపోగా నా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవడంతో దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ నేను బొటిక్ పెట్టాను. ఆ బొటిక్లో కూడా సరైన లాభాలు లేదు. అంటే లాభాలు సంగతి పక్కకు పెడితే ఆ కరోనా టైంలో గిరాకీ లేకపోవడం వల్ల నేను సొంతంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని ద్వారా దాన్ని కూడా పక్కకు పెట్టేసి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో నాకు మా అన్నయ్య కుమారస్వామి ద్వారా ఈ వెస్టేజ్ అవకాశం రావడం, నేను దీన్ని టేకప్ చేయడం. అంటే నాకు తెలిసిన వాళ్ళు వస్తే తప్ప నేను దీంట్లో పెద్ద అంటే జస్ట్ పార్ట్ టైంగా ఎట్లాగూ నాకు ఈ బొటేక్ ఉంది కాబట్టి అది ఇంట్లోనే పెట్టుకోవడం, ఇంట్లో ఈ పని చేసుకుంటూ నేను పార్ట్ టైంగా దీన్ని సేకరించాను. ప్రస్తుతం నేను బ్రాంచ్ లెవెల్లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది నా యొక్క టెస్ట్ మనీ. ముఖ్యంగా ఈరోజు ప్రోడక్ట్ నాలెడ్జ్ దీని సందర్భంగా నేను ముందుగా ప్రోడక్ట్ యూజ్ చేయాలి కాబట్టి నేను పంచతులసి తీసుకుంటున్నాను లీడర్స్. నాకు వామ్ వాటర్ తాగడం అలవాటు. ఒక బాటిల్ వాటర్లో 6 లేదా 7 చుక్కలు వేసుకొని మార్నింగ్ కానీ మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ వాడాలి. ఇది సీజన్ కాబట్టి 2 times అయినా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నేను గ్లాస్లో తీసుకున్నాను లీటర్స్. ఒక 2 to 3 drops వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆహారమే మందుగా పనిచేయాలి కానీ మందులే ఆహారం కాకూడదు. సార్, నా వాయిస్ క్లియరా సార్?
క్లియర్ మేడం, క్లియర్ క్లియర్. మానవ శరీరంలో నిర్మాణాత్మక ప్రమాణం కణము. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధ్యయనం ప్రకారం ఈ కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు మనం తినే ఆహారం ద్వారా సుమారు 167 రకాల పోషకాలు అవసరం. మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, ప్రోటీన్స్, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాం. కానీ అత్యావ అత్యావశ్యకమైన విటమిన్లు మరియు ఖనిజ లవణాలను సరైన మోతాదులో తీసుకోలేకపోతున్నాం. వీటితో పాటు వాతావరణ కాలుష్యం, పంటలు పండించే విధానంలో మార్పులు, కీటకనాశులు వాడటం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు మరియు ఆ, బిజీ షెడ్యూల్ కారణంగా కలిగే విపరీతమైన మానసిక ఒత్తిడి వలన మన శరీరంలో కణాలు మరియు కణజాలాలు దెబ్బతిని మన వ్యాధులకు గురి అవుతున్నాం. వ్యాధులను తగ్గించుకునేందుకు మనం సేవించే ఔషధాల వలన తాత్కాలిక ఉపశమనం కలిగిన దీర్ఘకాలంలో మనకు కలిగే దుష్ప్రభావాలను గుర్తించలేకపోతున్నాం. వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తున్నారే కానీ వ్యాధులు రాకుండా నివారించుటకు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు చాలా మంది ప్రజల ఆరోగ్యానికి కాపాడుటకు వెస్టేజ్ కంపెనీ కణ పోషణ విధానం ద్వారా ఆయుర్వేద సప్లిమెంట్లను మనకు అందిస్తున్నారు. వ్యాధిగ్రస్తులు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారటానికి మరియు ఆరోగ్యవంతులు జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించటానికి ఈ పోషక ఆహార ఔషధాలు ఉపయోగపడుతున్నాయి. మరి దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గించడమే కాకుండా అసలు వ్యాధులే దరిచేరకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద పోషకాలను మనం ఎందుకు వాడకూడదు? దానికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్ల గురించి ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి థైరాయిడ్ గురించి కొంచెం నాకు తెలిసిన విషయాలను చెప్దాం అనుకుంటున్నాను. ఔషధాలను ప్రవేశపెట్టి కంపెనీ ఇందులోనివే ఈ రోజు నేను వివరించే టాపిక్ వచ్చి థైరాయిడ్. దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను లీడర్స్. థైరాయిడ్ అంటే ఏమిటి? ముందుగా మనకి తెలుసుకోవాలి. థైరాయిడ్ అంటే ఏమిటి అంటే, థైరాయిడ్ మెడ ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉన్నటువంటి ఒక గ్రంథి. ఇది శరీరంపై శక్తిని ఉపయోగించే విధానాన్ని నియంత్రించే హార్మోన్లను చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తాయి మరియు శరీరం యొక్క చాలా ముఖ్యమైన విధులను నియంత్రిస్తాయి. ఇది శ్వాసనాళం చుట్టూ చుట్టబడి ఉంటుంది. థైరాయిడ్ ఒక గ్రంథి. శరీరం అంతటా గ్రంథులు ఉన్నాయి. ఇక్కడ అవి మన శరీరానికి ఒక నిర్దిష్ట పని చేయడానికి సహాయపడే పదార్థాలను సృష్టించి విడుదల చేస్తాయి. థైరాయిడ్ శరీరం యొక్క అనేక ముఖ్యమైన విధులను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు అది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. శరీరం థైరాయిడ్ హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తే మీరు హైపర్ థైరాయిడిజం అనే పరిస్థితిని అభివృద్ధి చేయవచ్చు. శరీరం చాలా తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపోథైరాయిడిజం అంటారు. రెండు పరిస్థితులు తీవ్రమైనవి మరియు ఆరోగ్య సంరక్షణ ప్రదాత ద్వారా చికిత్స పొందాలి. ఇదంతా పిట్యూటరీ గ్రంథి అని పిలువబడే దానిచే పర్యవేక్షించబడుతుంది. మెదడు కింద పుర్రె మధ్యలో ఉన్న పిట్యూటరీ గ్రంథి రక్త ప్రవాహంలో థైరాయిడ్ హార్మోన్ల మొత్తాన్ని పర్యవేక్షిస్తుంది మరియు నియంత్రిస్తుంది. పిట్యూటరీ గ్రంథి శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు కొరత లేదా ఇది అధిక స్థాయి హార్మోన్లను గుర్తించినప్పుడు అది దాని సొంత హార్మోన్తో మొత్తాలను సర్దుబాటు చేస్తుంది. అంటే ఈ హార్మోన్లను థైరాయిడిజం స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అంటారు. TSH థైరాయిడ్కు పంపబడుతుంది మరియు శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. హైపర్ థైరాయిడిజం పరిస్థితిని బోలు ఎముకల వ్యాధి అంటారు. అంటే థైరాయిడ్ హార్మోన్ యొక్క అధిక ఉత్పత్తి ఎముకలలోకి కాల్షియం ఎముక బలానికి అవసరమైన శోషణ నుండి శరీరం నిరోధించే అవకాశం ఉంది. ఇది జరిగే లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది పెరిగిన పల్స్ బీట్, జ్వరం లేదా భ్రాంతికి దారితీస్తుంది.
హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథులు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అభివృద్ధి చెందే ఆరోగ్య పరిస్థితి. 14 ఈ పరిస్థితిని అతి చురుకైన థైరాయిడ్ని అని కూడా పిలుస్తారు. మరియు ప్రయత్నించకుండానే బరువు తగ్గడం, సక్రమంగా లేని హృదయ స్పందన, పెలుసుగా ఉండే ఎముకలు మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇది చాలా మంది, అంటే నేను గమనించినంత మటుకు చాలా మందిని గమనించాను. ఆరోగ్యంగా ఉంటారు. అన్ని విధాలుగా తగినంత ఆహారం అందరూ రెగ్యులర్‌గా తినే ఆహారం కంటే కూడా అధికంగా తీసుకుంటారు. కానీ వాళ్ళు చాలా సన్నగా, అంటే చూడ్డానికి చాలా సన్నగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా నీరసించిపోతుంటారు. కళ్ళు తిరుగు అంటే ఆరోగ్యంగా కనిపించరు. కొంచెం చిన్న పని చేసినా, లేదంటే కొంచెం దూరం నడిచినా గూడా ఆయాసానికి గురవుతుంటారు. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి పడిపోతూ ఉంటారు. నేను అంటే బయట ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు కానీ, బయట పక్క వాళ్ళని, అంటే మా పక్క వాళ్ళని చూసిన ఒకరు, ఇద్దరు, ముగ్గురిని చూసాను. అంటే చాలా సన్నగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకి కూడా తెలియని పరిస్థితులలో ఉంటారు. హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఏమిటి అని చూసుకున్నట్టయితే, హైపర్ థైరాయిడిజంతో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటి? దాని యొక్క లక్షణాలు, ఇతర ఆరోగ్య పరిస్థితులను మనం ఇప్పుడు చూద్దాం. ఆహారం లేదా ఆకలి ఒకేలా ఉన్నప్పటికీ, లేదా ఆహారం తీసుకోవడం పెరిగినప్పటికీ ప్రయత్నించకుండానే బరువు తగ్గుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటో వాళ్ళు గ్రహించలేకపోతారు. టాకికార్డియా లేదా వేగవంతమైనటువంటి హృదయ స్పందన నిమిషానికి 100 కంటే ఎక్కువగా హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. అరిథ్మియా లేదా క్రమరహిత హృదయ స్పందన, దడ వేగంగా లేదా క్రమరహిత కొట్టుకునే గుండె. అంటే గుండె వేగవంతంగా కొట్టుకుంటూ ఉంటుంది. అంటే ఏమవుతుందో కూడా వాళ్ళకు తెలియని పరిస్థితులలో వాళ్ళు ఉంటారు. పెరిగిన ఆకలి మరియు చిరాకు, ఆందోళన మరియు భయం యొక్క భావన. మీ వేళ్ళు మరియు చేతుల్లో తేలికపాటి వణుకు, విపరీతమైనటువంటి చెమట, నిద్ర పట్టడంలో ఇబ్బంది, చర్మం మరియు జుట్టు సన్నబడటం. ఇవన్నీ కూడా ఈ థైరాయిడ్ యొక్క లక్షణాలు. చెప్పలేని అలసట, కండరాల బలహీనత, వేడి అసహనం లేదా వేడికి సున్నితత్వం, మీ ఋతుక్రమం లేదా సమూనాలలో మార్పులు, తరచుగా ప్రేగు కదలికలు, వాపును పోలి ఉండే గైటరీ థైరాయిడ్ గ్రంథి యొక్క విస్తరణ ఏర్పడుతుంది. పెద్దవారిలో ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలు ఉండకపోవచ్చు, లేదా వారు ఏదైనా లక్షణాలను అనుభవించినప్పటికీ అవి హ్మ్, వేడిని తట్టుకోలేకపోవడం, వివరించలేని అలసట, హృదయ స్పందన రేటు పెరగడం మొదలైన సు సూష్ సూక్ష్మంగా ఉంటాయి. గ్రేవ్స్ ఆప్థాలోపతి హైపర్ థైరాయిడిజం యొక్క మరొక లక్షణం గ్రేవ్స్ కంటి వ్యాధి అని కూడా అంటారు. ఇది స్వయం రక్షిక ఆరోగ్య సమస్య. దీనిలో మీ రోగ నిరోధక కణాలను మీ థైరాయిడ్ గ్రంథిపై దాడి చేస్తాయి. రెండోది, థైరాయిడ్ హార్మోన్ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అదే సూచించినట్లుగా గ్రేవ్స్ కంటి వ్యాధి కళ్ళను ప్రభావితం చేస్తుంది. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి అని చూసినట్టయితే, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం, వాపు లేదా మీ మెడ యొక్క దిగువ భాగంలో అసౌకర్యం లేదా ఏవైనా ఇతర సంకేతాలు లేదా లక్షణాలతో బాధపడుతూ ఉంటే డాక్టర్‌ని సందర్శించాలి. అది డాక్టర్‌ని కలవడం చాలా ముఖ్యం. అంటే మనకు తెలియకుండానే మన గొంతు దగ్గర మన వాయిస్‌లో బేస్ తగ్గడం, మరియు ఈ గొంతు దగ్గరలో వాపు రావడం లాంటివి గమనించిన మనం బాడీలో ఆహ్, లక్షణాలను కొంచెం మనం గమనించినా గూడా మనం తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి. శరీరంలో గమనించిన ప్రతి మార్పు గురించి చర్చించాలి. కొన్ని సమయాల్లో హైపర్ థైరాయిడిజం యొక్క సంకేతాలు ఏదైనా ఇతర ఆరోగ్య పరిస్థితి యొక్క లక్షణాలుగా గుర్తించాలి. ఇచ్చిన లక్షణం హైపర్ థైరాయిడిజంతో సంబంధం కలిగే ఉందో లేదో డాక్టర్ మాత్రమే గుర్తించగలడు. మనకు మనముగా తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు లీడర్స్. కొంచెం ఇప్పుడు, ఎందుకంటే ఉన్న పరిస్థితులలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. రీసెంట్‌గా మా దగ్గర, అంటే మా పక్క దగ్గర తను యాక్టివ్‌గానే ఉన్నాడు. పాపం తనకు తెలియకుండానే తను షాప్‌లో కూర్చొని సడెన్‌గా పడిపోయాడు.
హాస్పిటల్‌కి కూడా సడెన్‌గా హాస్పిటల్‌కి తీసుకుపోవడంతో తనకేం చెప్పారంటే, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతే మనిషి కోమాలోకెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ బ్రెయిన్‌లో ఫ్లాట్ అయిన నరం ఏదైతే ఉందో చిట్లిపోయే పరిస్థితి ఉంది అని జెప్పేసి అనడం జరిగింది డాక్టర్స్. అంటే అంత యాక్టివ్‌గా ఉన్న పర్సన్స్‌కి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులలో ఉన్నాము. కాబట్టి మన ఆరోగ్యంతో మనం ఎప్పుడు కూడా ఆటలాడకూడదు. కొంచెం డౌటొచ్చినా, కొంచెం అంటే మన శరీరంలో బాడీలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి కొంచెం తేడా కనిపించినా మనం ఖచ్చితంగా డాక్టర్‌ని సందర్శించాల్సిందే. అది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని లీడర్స్. అతి చురుకైన థైరాయిడ్‌కు చికిత్స పొందుతున్నట్లయితే వైద్యుడి లక్షణాలను పర్యవేక్షించడానికి క్రమం తప్పకుండా లేదా సూచించిన విధంగా వైద్యుడి వద్దకు వెళ్ళాలి. నెక్స్ట్ హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్‌లను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ప్రభావంతో చలికి తట్టుకోలేకపోవడం, నీరసం, మలబద్ధకం, హృదయ స్పందన తగ్గడం, ఆహ్, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక లక్షణాలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు గందివాపు వ్యాధి కారణంగా మెడ ముందు భాగంలో వాపు ఏర్పడుతుంది. హైపోథైరాయిడిజం సమయంలో హైపోథైరాయిడిజం చికిత్స చేయకపోతే పుట్టిన శిశువులో పెరుగుదల, ఆహ్, మేధో వికాసం తగ్గడంతో పాటు పుట్టుకతో వచ్చే అయోడిన్ లోపం సిండ్రోమ్స్ కూడా దారితీస్తుంది. అంటే పుట్టబోయే బిడ్డ మీద గూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అది వచ్చినప్పుడే మనం దాన్ని గమనించి డాక్టర్‌ని సందర్శించాలి. అంతేకాకుండా మెడ కింది భాగంలో కొంతమందికి కణితల్లాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం భయపడకుండా ప్రతి దానికి ఈ ప్రస్తుత కాలంలో మనకు వచ్చిన ప్రతి అవయవానికి, ప్రతి జబ్బుకు మెడిసిన్ ఉంది. కాబట్టి మనం టెన్షన్ పడకుండా ధైర్యంగా డాక్టర్‌ని సందర్శించి సరైన చికిత్స చేయించుకున్నట్టయితే మనం ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా థైరాయిడ్ ఉన్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలైతే ఆహ్, పుట్టబోయే బిడ్డకు కూడా ఆ యొక్క ప్రభావాలు చూపుతూ ఉంటాయి. కాబట్టి మనము తప్పకుండా వైద్యుడి యొక్క సలహా మేరకు మనం ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. వాడి సలహా మేరకు మనం నడుచుకునే అవకాశం ఉంటుంది. తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండటం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్‌హెచ్ థైరాక్సిన్ స్థాయిలో కొలిచే రక్త పరీక్షలతో హైపోథైరాయిడిజం ఆహ్, రోగ నిర్ధారణ చేయవచ్చు. ఉప్పులో అయోడిన్ శాతాన్ని పెంచడం ద్వారా అనేక మందిలో ఈ హైపోథైరాయిడిజం నిరోధించబడింది. మనం వాడే ఉప్పులో కూడా హై అది ముఖ్యంగా ఆహ్, అయోడిన్ శాతాన్ని పెంచి అది రిఫైన్డ్ సాల్ట్ అన్నది ఎక్కువగా వస్తుంటుంది. కాకపోతే మనం నాణ్యమైనటువంటి అయోడిన్ కలిగినటువంటి ఉప్పును, రాక్ సాల్ట్ లాంటివి తీసుకోవడం మంచిది. తక్కువ వస్తుంది గదా అని చెప్పి ఏది పడితే అది వాడకూడదు లీడర్స్. స సరి అయిన మోతాదులో రాక్ సాల్ట్ లాంటివి మనం యూజ్ చేయడం చాలా మేలు. లెవోథైరాక్సిన్‌తో థైరాయిడ్ హార్మోన్‌ను పెంచడం ద్వారా ఈ హైపోథైరాయిడిజానికి చికిత్స చేయవచ్చు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ మందులు వాడడం శ్రేయస్కరం. చాలా మందికి థైరాయిడ్ అన్నది ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది లేడీస్‌కి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం డాక్టర్ సలహా మేరకు ఈ గర్భ గర్భం దాల్చిన సమయంలో థైరాయిడ్ మందులు వాడడం చాలా మంచిది. మనకే కాదు మన పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచిది. హైపోథైరాయిడిజం ఉన్నవారికి ప్రత్యేకంగా రోగ లక్షణాలు ఉండవు. సాధారణంగా కనిపించే లక్షణాలు హైపోథైరాయిడిజంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అవి మనం చూసుకున్నట్టయితే లక్షణాలు, సంకేతాలు చూసుకున్నట్టయితే అలసట, పొడి ముతక చర్మము, చల్లని శరీర భాగాలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం, చర్మంలో సాకరైడ్స్ నిక్షేపాలు, మలబద్ధకం, అజీర్తి, జుట్టు రాలిపోవుట, బరువు పెరుగుతుంది, పల్స్ రేటు తగ్గడం మరియు శ్వాస ఆడకపోవుట, అవయవాలు వాపు, మొరటు గొంతు అంటే గొంతులో కొన్ని మార్పులు. మనం లేసినప్పుడు అంటే మామూలుగా ఉన్న వారిలాగా మాట్లాడకుండా వాయిస్‌లో చాలా ఆహ్, ఆహ్, బేస్‌లో ఒక విధమైనటువంటి
వాయిస్ అన్నది వస్తుంటుంది, అంటే గంభీరంగా వస్తూ ఉంటుంది వీళ్ళకి. ఆ, స్నాయు ప్రతిచర్యల తగ్గుదల, ఆడవారిలో అధిక ఋతుస్రావం, కాల్ కార్పల్ టన్నెస్ సిండ్రోమ్స్, అసాధారణ సంచలనం, పూరల్ ఎవ్యూషన్లో జలోదరం, పెరికార్డియాలో ఇఫ్యూషన్, వినికిడి, గర్భధారణ సమయంలో మార్పు, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం వల్ల సంతానంకి దారితీస్తుంది. కొన్నిసార్లు గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. గర్భ గర్భధారణ ప్రారంభంలో హైపోథైరాయిడిజం, పి ఎక్లి ఎక్లాంపియా వల్ల తక్కువ తెలివితేటలతో ఉన్న సంతానం కలగడం కానీ, పుట్టిన సమయంలో శిశువు మరణించే ప్రమాదం కానీ కలగవచ్చు. గర్భధారణలో 0.3 నుండి 0.5% మహిళలు హైపోథైరాయిడిజం వ్యాధికి గురి అవుతూ ఉంటారు. పిల్లల్లో వచ్చే మార్పులు చూసుకున్నట్టయితే, హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న పసి పిల్లలు సాధారణ ఉమ్, జనన జనన బరువు ఎత్తు కలిగి ఉంటారు. కొంతమందిలో మగత కండరాల స్థాయి తగ్గడం, గట్టిగా ఏడవడం, తినడంలో ఇబ్బందులు, మలబద్ధకం, నాలుక వెడల్పు అవడం, బొడ్డు, హెర్పియా, పొడి చర్మం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, కామెర్లు వంటివి రావచ్చు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయడానికి థైరాయిడ్ గ్రంథి ఉన్న పిల్లలలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయోడిన్ లోపంలో ఉన్న ప్రాంతాల్లో పెరుగుతున్న పిల్లల్లో కూడా గ్రంథి వాపు వ్యాధి సంక్రమిస్తుంది. దీనివల్ల పెరుగుదల ఆలస్యం అవడం, శిశువుకు చికిత్స చేయకపోతే మేధో బలహీనత వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చికిత్స చేయకపోవడంతో పుట్టుకతో హైపోథైరాయిడిజం వచ్చిన 3 నెలల శిశువు మాక్సైడ్ మటస్ ఫేసెస్, పెద్ద నాలుక, స్కిన్ మెట్లింగ్ చేపు చూపిస్తుంది. థైరాయిడ్ ఏమి చేస్తుంది అని చూసినట్టయితే, థైరాయిడ్ శరీరంలో చేయవలసిన ముఖ్యమైన పని జీవక్రియ నియంత్రించే థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేయడం మరియు నియంత్రించడం. జీవక్రియ అనేది శరీరంలోకి మనం తీసుకునే ఆహారం శక్తిగా రూపాంతరం చెందే ప్రక్రియ. శరీరంలో అనేక వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి ఈ శక్తి మొత్తం శరీరం అంతటా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ జీవక్రియ కొన్ని నిర్దిష్ట హార్మోన్లతో నియంత్రిస్తుంది. T4 థైరాక్సిన్ నాలుక అయోడైడ్ అణువును కలిగి ఉంటుంది, మరియు T3 థయో థైరోనిన్ 3 అయోడైడ్ అణువులను కలిగి ఉంటుంది. ఈ 2 హార్మోన్లు థైరాయిడ్ ద్వారా సృష్టించబడతాయి మరియు అవి శరీర కణాలకు ఎంత శక్తిని ఉపయోగించాలో తెలియజేస్తూ ఉంటాయి. థైరాయిడ్ సరిగ్గా చేసినప్పుడు జీవక్రియలో సరైన రేటు పని చేయడానికి సరైన మొత్తంలో హార్మోన్లను నిర్వర్తిస్తుంది. థైరాయిడ్ వ్యాధి ద్వారా ఎవరు ప్రభావితం అవుతారో చూసుకున్నట్టయితే, థైరాయిడ్ వ్యాధి పురుషులు, మహిళలు, శిశువులు, యువకులు మరియు వృద్ధులు ఎవరైనా ప్రభావితం కావచ్చు. ఇది పుట్టినప్పుడు ఉండవచ్చు. సాధారణంగా హైపోథైరాయిడిజం మరియు ఇది వయసులో అభివృద్ధి చెందుతుంది. తరచుగా మహిళల్లో ఋతువిరతి తర్వాత వచ్చే, అంటే మనం రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మహిళల్లో చాలా మందికి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ వ్యాధి చాలా సాధారణ. యునైటెడ్ స్టేట్స్లో 20 మిలియన్ల మందిలో ప్రజలు కొన్ని రకాల థైరాయిడ్ రుగ్మతలకు కలిగి ఉన్నవారు. థైరాయిడ్ వ్యాధితో బాధపడే అవకాశం పురుషుల కంటే స్త్రీలకే 5 నుండి 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరి థైరాయిడ్ లక్షణాలు చూసుకున్నట్టయితే, అతి చురుకైన థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే, ఆందోళన, చిరాకు మరియు భయాన్ని అనుభవిస్తారు, నిద్రించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, బరువు తగ్గుతూ ఉంటారు, విస్తరిత థైరాయిడ్ గ్రంథి లేదా కండరాల బలహీనత మరియు వణుకు కలిగి ఉండటం గమనించవచ్చు. క్రమరహిత ఋతుకాలాలను అనుభవించడం లేదా మీ ఋతు చక్రం ఆగిపోవడం, వేడికి సున్నితంగా అనిపిస్తుంది, దృష్టి సమస్యలు లేదా కంటి చీకాకు కలిగి ఉండటం, పని చేయని థైరాయిడ్ హైపోథైరాయిడ్గా పేర్కొనవచ్చు. బరువు పెరుగుతోంది, మతిమరుపు అనుభవిస్తుంది, తరచుగా మరియు భారీ ఋతుకాలాలను కలిగి ఉండటం, పొడి మరియు ముతక జుట్టు కలిగి ఉండటం, దగ్ధ స్వరం కలవారు కలిగి ఉండటం. థైరాయిడ్ ఎందుకు వస్తుంది చూసుకున్నట్టయితే, థైరాయిడ్ ఎందుకు వస్తుందో సరైన ఆహారం తీసుకోకపోవడం, హార్మోన్లు
సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. అందుకని మందులతో కంట్రోల్ అవుతుంది అనుకోవడం చాలా తప్పు. మందులతో పాటు సరి అయిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటీస్ ఉన్నవారైతే మరియు థైరాయిడ్ పరీక్షలను సానుకూలంగా తీసుకుంటే సాధ్యమైనంత ఉత్తమ అనుభూతిని చెందగలిగే కొన్ని విషయాలు మనం ఆ, తెలుసుకుందాం. తగినంత నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, సూచించిన విధంగా అన్ని మందులను తీసుకోవడం, ఆరోగ్య సంరక్షణ ప్రదాత డాక్టర్ నిర్దేశించిన విధంగా క్రమం తప్పకుండా పరీక్షలను చేయించుకోవాలి. మనం అనుకున్నట్టు అంటే మందులు వాడితేనే తగ్గుతుంది అని చెప్పేసి చాలా మంది రిలాక్స్డ్గా ఉంటారు. కాకపోతే మనకు మందులతో పాటు స్వయంగా మనమంటూ చేసే పనులు కొన్ని ఉంటాయి. రోజు లేచి వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం ఆ లాంటివి తప్పకుండా మనం చేయాలి. అది మనం చేసే పని. ప్రతిదీ మనం వాడుతున్నాం కదా, నేను మందులు వాడుతున్నాను కదా, నాకేమవుతుంది అని చెప్పేసి నీరసంగా ఉండి మనం బద్ధకంగా కూర్చున్నట్టయితే థైరాయిడ్ అనేది తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన వంతు సహకారంగా వ్యాయామం చేయడమా, లేదంటే వాకింగ్ చేయడమా, డాక్టర్ సూచించిన విధంగా మనం డాక్టర్ సలహా మేరకు కొన్ని కొన్ని చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. మరి థైరాయిడ్ నియంత్రించడంలో మన వెస్టేజ్లో సప్లిమెంట్స్ అంటూ కొన్ని ఉన్నాయి. అవేంటో చూసుకున్నట్టయితే జ్ఞానోడర్మా, అలోవెరా నూనె, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ శతావరి మ్యాక్స్. ఇది మన వెస్టేజ్లో ఎక్సలెంట్ రిజల్ట్ని కలిగిస్తున్నాయి. చాలా మందికి అంటే నాకు తెలిసి ఒక 5 to 10 మెంబర్స్ వరకు ఈ థైరాయిడ్ క్యాప్సూల్స్ ని సజెషన్ చేశాను. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది లీడర్స్. చాలా బాగా పనిచేస్తుంది. అంటే బయట మనం కొన్ని రోజుల నుంచి కొన్ని ఏళ్ల నుంచి వెళ్ళి థైరాయిడ్ మందులు వాడుతూ ఉంటారు. డాక్టర్స్ ఏం చెప్తారు, ఖచ్చితంగా లైఫ్ లాంగ్ థైరాయిడ్ మందులు వాడాల్సిందే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవి వాడుతూ మనం ఈ వెస్టేజ్ లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ వాడినట్టయితే ఖచ్చితంగా మనకు 5 to 6 months లో ఈ థైరాయిడ్ ని మనం కంట్రోల్ చేయవచ్చు. మనం మందులు వాడకుండా కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అవేంటో మనం కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను లీడర్స్. జ్ఞానోడర్మా. ఈ జ్ఞానోడర్మా లూసిడమ్ అనేది ఒక రకమైనటువంటి పుట్టగొడుగు. ఇది ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. సారీ లీడర్స్. ఇది శరీరాన్ని రీఫ్రెష్ చేసి మరియు నరాలను శాంతపరిచి ఒత్తిడిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అలసట మరియు అనారోగ్యాలతో బాధపడటానికి ఓర్పును ప్రోత్సహిస్తుంది. రక్త ప్రసరణను మెదడులో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరానికి శక్తిని అందిస్తుంది. డిటాక్సిఫికేషన్స్ గా ఇది వివిధ మందులను తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది మరియు శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది స్థిరత్వాన్ని నిర్వహించడానికి మరియు అంతర్గత మరియు బాహ్య శరీర పరిస్థితుల మధ్య సమతుల్యతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుంది. ఇది అలసట మరియు అనారోగ్యాలతో పోరాడటానికి శక్తిని మరియు ఓర్పును ప్రోత్సహిస్తుంది. డిటాక్సిఫైయర్ గా ఇది వివిధ మందులను తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది మరియు శరీరానికి సమతుల్యతను అందిస్తుంది, శక్తిని అందిస్తుంది. జ్ఞానోడర్మా క్యాప్సూల్స్ అంటే ఏంటి చూసుకున్నట్టయితే రిషి పుట్టగొడుగు, జ్ఞానోడర్మా, లూసిడమ్ మరియు లింగ్లీ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలోని వివిధ వేడి మరియు తేమతో కూడిన ప్రదేశాల్లో పెరిగే ఫంగస్. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే తాజాగా దీని భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. జ్ఞానోడర్మం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసుకున్నట్టయితే అనుబంధంగా ఉన్నప్పుడు జ్ఞానోడర్మా లూసిడమ్ యాంటీ ఆక్సిడెంట్ గా ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ రోగ నిరోధక శక్తి చికిత్స ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పోస్టర్స్ క్యాన్సర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మెటబాలిజం సిండ్రోమ్స్ తో సంబంధం ఉన్న వివిధ పరిస్థితులను చికిత్స ద్వారా ఇది నయం చేస్తుంది.
ఈ జ్ఞానోడర్మాతో ఏ వ్యాధులను చికిత్స చేస్తారో చూసుకున్నట్టయితే థైరాయిడ్, లూసిడమ్ కాలేయ వ్యాధి, నఫైటిస్, హైపర్ టెన్షన్, ఆర్థరైటిస్, మైగ్రేన్, నిద్రలేమి, బ్రోన్స్ బ్రోన్కైటిస్, అస్తమా, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఉపయోగపడుతుంది. అంటే మన వెస్టేజ్లో నీ సప్లిమెంట్స్ దాదాపుగా ఒక దానికోసం వాడితే 1 నుండి 6 4-5 ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇది అవసరమైన విటమిన్లను మరియు పోషకాల యొక్క గొప్ప మూలం కాబట్టి దీన్ని మానవ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి క్యాప్సూల్స్ లో గ్యానోడర్మా లూసిడ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ పౌడర్ చిత్రకు ఉంటుంది. మోతాదు ఒక గూలిక రోజుకు 3 సార్లు లేదా కనీసం రోజుకు పొద్దున సాయంత్రమైనా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చి అలోవెరా. మలబద్ధకం, ఆమ్లత్వం మరియు కాలేయం వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది మరియు జుట్టు సంబంధిత సమస్యలకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి క్యాప్సూల్స్ లో అలోవెరా ఎక్స్ట్రాక్ట్లు మర్బడే డెన్నిస్ 500 మిల్లీగ్రాముల మోతాదులో ఉంటుంది. 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజు 2 సార్లు లేదా నిర్దేశించిన విధంగా మనం వాడాలి. అలోవెరా సారీ లీడర్స్ అలోవెరా యాంటీ ఆక్సిడెంట్ గా మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో ఒక ప్రసి ఔషధ మొక్క. ఇది దంత పలకాన్ని తగ్గించడం, గాయం నయం చేయడం, వేగవంతం చేయడం, ముడతలను నివారించడం మరియు రక్తంలో చక్కెరలను నిర్వహించడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా దీంతో ఉన్నాయి. వెస్టేజ్ లో అలోవెరా క్యాప్సూల్ ప్రయోజనాలు అద్భుతమైనవని మనం చెప్పుకోవచ్చు. దాని బొటానికల్ పేరు అలో అర్బడైనిస్. ఉత్తర ఆఫ్రికాలో ఆఫ్రికా, కానరీ దీవుల మరియు కేఫ్ వెర్డేలో ఉద్భవించిన ఒక రసవంతమైనటువంటి మొక్క. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇంటింటికి అలోవెరా మొక్కలు తొట్లలో కూడా పెంచుతూ ఉన్నారు. అలోవెరా శుష్క వాతావరణంలో పెరుగుతుంది మరియు ఆఫ్రికా మరియు ఇతర పొడి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పంపిణీ చేయబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మొక్క. అయినప్పటికీ మొక్క సులభంగా అనుకూలించదగినది కాబట్టి మరియు మనిషి దాని తనతో పాటు ఒక చోట నుండి మరొక చోటికి తీసుకుపోయే అవకాశం కూడా ఉంది. మధ్య ప్రాంతాల్లో వర్షం మరియు ఈజిప్ట్ నుండి యూరప్ లో గ్రీస్ మరియు ఇటలీ వరకు, భారతదేశం వరకు అనేక గొప్ప నాగరికతలు మొక్కల ధర్మాలను నమోదు చేశారు. అలోవెరాను అద్భుత మొక్క అని కూడా పిలుస్తారు మరియు 75 క్రియాశీలక భాగాలను కలిగి ఉంటుంది. విటమిన్లు మరియు ఎంజైమ్లు, ఖనిజాలు, చక్కెర, లిగ్నిన్స్, సపోనిన్స్, సాలిసిలిక్ ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాలు అలోవెరాలో పదార్థాలుగా గాయం మరియు కాలిన సమయం, మధుమేహం మరియు మానవులలో ఎలివేటెడ్ బ్లడ్ లిపిడ్స్ చికిత్సలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ కలబందలో 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలతో మరియు కాల్షియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి ముఖ్యమైన ఖనిజాలను ఒక వ్యక్తి యొక్క రోజువారీ అవసరాలకు తీర్చడంలో సహాయపడుతుంది. ఇందులో ఎంజైమ్లు, విటమిన్లు, పాలికారైడ్స్, నైట్రోజన్ మరియు ఇతర భాగాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి సప్లిమెంట్ వచ్చి నూనె. వెస్టేజ్లో నూనె కణాల పునరుత్పత్తిలో సహాయపడుతుంది మరియు ఇది మొత్తం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ మైక్రోబియల్ గా మరియు యాంటీ కార్సినోనిల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అధిక రక్తపోటు, కీళ్ళ నొప్పులు, అస్తమాతో పాటు శ్వాసకోశ మరియు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నటువంటి రోగాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మెగ్నీషియం, ఆసియాకు చెందిన ఉష్ణమండల సతతహరిత వృక్షం నూనె లేదా మెరిండా సిట్రిఫోలియా అని కూడా దీన్ని పిలుస్తారు. నూనెలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి మరియు ఫైటోన్యూట్రియాన్లు, విటమిన్లు మరియు మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి.
ఇది పూర్తి ఆరోగ్య మరియు శ్రేయస్సుకు సహకారం అందిస్తూ ఉంటుంది. ఇందులో జెరోనైన్ ఉంటుంది. ఇది మానవ కణాలలోని గోడల్లో ఉండే రంధ్రాలను పెద్దవి అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇది అనేక ఆవశ్యక విటమిన్లు మరియు మినరల్స్ కలిగి ఉంటుంది. కావున మెరిండా సిట్రిఫోలియా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఇది వివిధ రకాల చర్మ మరియు జుట్టు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యమైనటువంటి జీర్ణ వ్యవస్థను పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది. వెస్టేజ్ నోని క్యాప్సూల్స్ డైలీ 1 నుండి 5 డేస్ వాడి 2 డేస్లు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ 5 డేస్ వాడాలి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఇది ఫ్లాక్స్ ఆయిల్ ని అవశ గింజల నూనె అని అంటారు. అంటే అవశ గింజలు తో తయారు చేయబడినటువంటి క్యాప్సూల్. అవిసె గింజల యొక్క ఉపయోగాలు చూసుకున్నట్టయితే ఆరోగ్యమైనటువంటి గుండె కొరకు అవిసె గింజలు ఎంతో అవసరపడతాయి. రక్తంలో అడ్డంకిని నిరోధిస్తుంది. గ్లిజరైడ్స్ ని స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ లో మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాక ఇంకా అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. అలసిపోయిన కండరాలను టోన్ చేసి బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది పాత షుగర్ రోగాలను ఇన్సులిన్ అవసరాన్ని చేస్తుంది. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదా అని ఆలోచించినట్టయితే వెస్టేజ్ కుటుంబ సభ్యులు చాలా మంది వెస్టేజ్ ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ క్యాప్సూల్స్ ని బహుళ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని ద్వారా డైరెక్ట్ తినడం అంటే సులువు కాదు. కాబట్టి కొంతమంది కారపొడుల రూపంలో, కొంతమంది మామూలుగా డైరెక్ట్ గా నానబెట్టుకొని తినడం చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రతిరోజు నానబెట్టుకొని తినడం కానీ, కారం పొడిలో తినడం కానీ, పచ్చళ్ళు చేసుకోవడం కానీ, ఉడకబెట్టుకొని తినడం కానీ కష్టమవుతుంది. కాబట్టి మన వెస్టేజ్ లో ఈ సప్లిమెంట్స్ రూపంలో మనం ఇది డైలీ 2 to 3 క్యాప్సూల్స్ వేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ అన్నది ఉంటుంది లీడర్స్. నెక్స్ట్ అర్థరైటిస్, కీళ్ళ నొప్పులు మరియు వాతాలను కూడా తగ్గిస్తుంది. థైరాయిడ్ స్థాయిలను నియంత్రిస్తుంది. స్త్రీ హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేస్తుంది మరియు నెలసరి సక్రమంగా జరిగే విధంగా చేస్తుంది. చర్మానికి, వెంట్రుకలకు మరియు గోళ్లకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యవంతమైన మెదడును అందిస్తుంది. నెక్స్ట్ శతావరి మ్యాక్స్. ఈ శతావరి మ్యాక్స్ అంటే మనకందరికీ తెలిసిందే. ఇది ఈ మొక్క ఈస్ట్రోజన్ తో పుష్కలంగా ఉంటుంది. ఇది కౌమార దశ నుండి ఋతు విరతి వరకు స్త్రీ ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. ఇది ఫ్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు క్రమరహిత చక్రాలను మరియు సంబంధిత హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. శతావరి మ్యాక్స్ క్యాప్సూల్ ఉపయోగం ఏంటో చూసుకున్నట్టయితే ఇది ప్రీమెన్స్ట్రియల్ సిండ్రోమ్ లక్షణాల నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. క్రమరహిత చక్రాలను మరియు సంబంధిత హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తుంది. శతావరి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్టయితే పేరు సూచించినట్లుగా శతావరి చికిత్సకు ఉపయోగించే స్థితులను జాబితాలో చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ శతావరి రూట్స్, ఆస్పరాగా మైన్, ఏ రేస్, మోమ్యూరాన్ మరియు ఏరోసోలాన్ సహాయంతో యాంటీ ఆక్సిడెంట్లను ఉత్పత్తి చేస్తుంది. యాంటీ వైరల్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్సర్ చికిత్సను నియంత్రిస్తుంది. చనుబాలు ఇవ్వడానికి మద్దతునిస్తుంది. హార్మోన్ బ్యాలెన్సింగ్ గా ఉంచుతుంది. శతావరి ఆడవారికి మంచిదా, శక్తివంతమైన, స్త్రీ స్నేహపూర్వకమైన హెర్బ్ అయినందున శతావరి పీరియడ్స్ సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా ఉండే హార్మోన్లను సమతుల్యత సరిచేయడంలో సహాయపడటమే కాకుండా పీరియడ్స్ సమయంలో అసౌకర్యం మరియు తిమ్మిరిని కలిగించే వాటిని నియంత్రిస్తుంది కూడా. మగవారికి శతావరి మంచిదా అని చూసినట్టయితే శతావరి యొక్క ప్రయోజనాలను పురుషుల ఆరోగ్యానికి కూడా
ఆ, విస్తరిస్తాయని మరియు ఇది హార్మోన్ మరియు వీర్యం యొక్క నాణ్యతను మరియు పరిమాణాన్ని మెరుగుపరుస్తుందని డాక్టర్స్ బాక్సర్ చెప్పారు. ఇది జంటలలో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి డాక్టర్ యొక్క మెదడు ఎంపిక లేదా ఇష్టమైన మూలికలను చేస్తుంది. శతావరి రుచిలో తీపి మరియు చేదు ప్రకృతిలో చల్లగా ఉంటుంది మరియు మన శరీర మరియు మనసులో వాత మరియు పిత్తాలను సమతుల్యం చేస్తుంది. శతావరి వల్ల దుష్ప్రభావాలు చూసుకున్నట్టయితే శతావరి యొక్క అలర్జీ మరియు సైడ్ ఎఫెక్ట్ మూత్రపిండాలు లేదా గుండె జబ్బులు ఉన్నవారు శతావరి వాడకూడదు, ఎందుకంటే దీనికి తీసుకోవడం ప్రాణాంతకం కావచ్చు. ఈ శతావరి వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే చాలా మంది నేను కూడా దీన్ని వాడడం జరిగింది. అంటే మంచి నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండే, ఇది వాడడం వల్ల జస్ట్ 2 to 3 months వాడాను, నాకు నార్మల్కి వచ్చేసింది. అంటే డాక్టర్ సజెషన్ మేరకు అంటే 2 to 3 years నేను మెడిసిన్ వాడాను. నాకు తగ్గని పీసీఓడి ప్రాబ్లం ఉన్నది. శతావరి మాక్స్ 3 months వాడాను, నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను వాడిన తర్వాత నా కింద ఒక 5 to 6 members నేను సజెషన్ చేశాను, ఎందుకంటే చిన్న వయసులో ఉన్న పిల్లలకి కూడా గర్భసంచికి నీటి బుడగలు వచ్చాయి. అంటే మనం తినే పొల్యూటెడ్ ఆహారంతో పాటు లేదంటే వాతావరణం కానివ్వండి, మనం తినే ఆహార పదార్థాలు కానివ్వండి, ఇప్పుడు ఇంజెక్షన్స్ చేసినటువంటి చికెన్ తినడం వల్ల చాలా మంది చిన్నతనంలోనే మెచ్యూర్ అవుతున్నారు. అంటే వాళ్ళకు అంటే ఏంటో తెలియని వయసులో 9 to 10 years లో మెచ్యూర్ అవుతున్నారు. వాళ్ళకి 12 years ఉండవు, 13 years ఉండవు, వాళ్ళకు గర్భసంచికి నీటి బుడగలు అని చెప్పేసి చాలా మంది అంటే 100లో 80% పిల్లలకి అది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది పేరెంట్స్ కు చెప్పుకోలేక అది వాళ్ళు స్కూల్లో కానీ కాలేజీలో కానీ దాంతో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి పిల్లలకి అలాంటి వారికి మనం ఈ శతవారి వ్యాక్స్ ఇచ్చినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది లీడర్స్. ఇది నమ్మండి, బిలీవ్ చేయండి, ఎవరికైనా సజెషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి ఇంత మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. నాకు మళ్ళీ ఈ జూమ్ సెషన్లో అందరి అందరినీ కలుసుకొని నాకు ఈ విషయాలు షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద గోల్స్. నా గోల్ వచ్చి మార్చి కల్లా స్టార్ డైరెక్టర్ అవ్వాలి, జూన్ కల్లా కార్ బుక్ చేయాలి, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ డైరెక్టర్ అవుతూ 5 lakhs ఎర్న్ చేయాలనే గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద గోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు. మేడం థ్యాంక్ యూ, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఎస్పెషల్ థైరాయిడ్ ఇష్యూ ఇవాళ అందరికీ బాగా సఫర్ చేసిన ఎస్పెషల్ లేడీస్ ఎక్కువ ఉంటుంది ఇది. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు ప్రొడక్ట్స్ గురించి, అండ్ మన ప్రొడక్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఎంతో మందికి ఇచ్చారు, రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మేడం. ఆల్ ద బెస్ట్. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అని నెరవేరాలి. ఖచ్చితంగా మీరు షార్ట్లీ ఈవినింగ్ సెషన్ కూడా రావాలని విష్ చేస్తున్నాను మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 400 members ఉన్నారు. మేడం మంచి నాలెడ్జ్ ఇచ్చారు శతావరి ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్, ఎస్పెషల్ థైరాయిడ్ గురించి. సో ఇవాళ మేజర్ ఇష్యూ మార్కెట్ లో చాలా మందిని మనం గమనిస్తున్నాం. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. కనిపించేటువంటి చిన్నది కాదు, చాలా పెద్దది. చాలా మంది ఇది నా చిన్న ప్రాబ్లం అనుకుంటారు, బట్ ఇట్స్ మేజర్ ఇష్యూ. నెగ్లెక్ట్ చేస్తే మేజర్ ఇష్యూ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ లో. ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి వెస్టేజ్ లో. సజెస్ట్ చేయండి, ఆరోగ్యంగా ఉండేలాగా అందరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అందరికి మంచి నాలెడ్జ్ దొరికిందని నేను కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి, అటెండ్ అవుతూ నాలెడ్జ్ తీసుకోండి, అండ్ నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా ముందుకు రావాలని కోరుకుంటూ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వన్స్ అగైన్ మంజుల మేడం థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్. ఉమర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. మంజుల మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు మీరు చెప్పినటువంటి సెషన్ చాలా మందికి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక సార్ అన్నట్లు మీరు చెప్పినట్లు చాలా మంది
ఈరోజు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రోజు రోజుకి సమస్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు, ఎస్పెషల్లీ స్త్రీలకి. సో మీరు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ కనుక మనం ప్రాపర్ గా యూజ్ చేసినట్లయితే ఇవి కూడా ఒక మంచి డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి, సో థైరాయిడ్ సమస్యను మనం కంట్రోల్ చేసుకోవచ్చు, రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో చాలా మందికి ఉపయోగపడింది. అండ్ ఇదే విధంగా మీరు ఈవినింగ్ సెషన్కి వస్తే కనుక ఇంకా అది రికార్డ్ అవుతుంది కాబట్టి చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో వెరీ సూన్ మీరు ఈవినింగ్ సెషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది థ్యాంక్ యూ. బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, ఉమా సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ మసలు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మంజుల మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ సెషన్ మేడం. మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది. మీరు ఈరోజు చెప్పినటువంటి సెషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది. తయారీ గురించి చెప్పారు, ప్లస్ అందులో మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, అది ఎందుకు పనిచేస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అందులో మీరు హైపోథైరాయిడ్ గురించి చక్కగా వివరించారు మేడం. వాటి వల్ల వచ్చే లక్షణాల గురించి చెప్పారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఫుల్ఫిల్ కావాలని చెప్పి ఆ దేవునికి ప్రార్థిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. నా పేరు వచ్చేసి ప్రసాద్ మేడం. నాది హన్మకొండ గోపాలపురం, మాది వరంగల్. నేను సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను ప్రజెంట్. నా కింద ఎవరైతే ఆర్ట్ఫుల్గా వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ వాళ్ళకి 10,000 ఇప్పిస్తూ నేను ఈ జూన్ జూలై కల్లా 1 లక్ష తీసుకోవాలని చెప్పి కోరికతో తొలగిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ ఉమేశంకర్ సార్. మీరు కంపల్సరీ ఈ ఇయర్ కల్లా విఎంసీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. సార్ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. సార్ మీకు కూడా. థ్యాంక్ యూ. రంజిత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేఘనా గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ లాయర్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మల్టీ స్పెషాలిస్ట్ మంజుల మేడం గారు, శుభోదయం మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. పొద్దున స్టేషన్ బాగా ఇచ్చారు మేడం. అంటే థైరాయిడ్ అసలు మన దేహంలో ఎటువంటి ప్రాబ్లమ్స్, హార్మోన్లు ఎలా పనిచేస్తున్నాయి, మంత్లీలో వచ్చేసి పీరియడ్ ఎలా అవుతుంది, వాటికి ఏ రకంగా మన ప్రొడక్ట్ ఎలా వాడాలి, థైరాయిడ్ ప్రతి ఒక్క మహిళలో ఏ రకంగా ప్రవేశిస్తుంది, దాని గురించి క్లుప్తంగా వివరించి మరి చెప్పారు మేడం. ఈరోజు ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే ప్రతి ఒక్క లేడీస్కు పుట్టబోయే బిడ్డ కానించెలు కూడా వాళ్ళ కడుపులో ఉన్న చిన్న శిశువుకు ఏ రకంగా రక్త ప్రవర్తన ఏ రకంగా మొదలవుతుందో, అసలు థైరాయిడ్ ఏ రకంగా లేడీస్లో ఎంతమందికి ఏ రకంగా వస్తుంది అన్నది కూడా చాలా క్లారిటీగా చెప్పారు మేడం. మీరు మళ్ళీ ఇటువంటి స్టేషన్కు వచ్చి ఇటువంటి లేడీస్కు ప్రత్యేకంగా లేడీస్కు ఇటువంటి అవకాశం కల్పిస్తున్నందుకు చాలా మందికి ఇటువంటి విషయాలు కూడా చెప్పడం అనిపిస్తుంది మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా గోల్ వచ్చేసి మాది వరంగల్ జిల్లా పర్వతగిరి. నా పేరు వచ్చేసి నాగుల కుమారస్వామి శారద. నా గోల్ వచ్చేసి ఈ జనవరి ఎండింగ్ కల్లా బ్రాంచ్ కావాలని కోరుకుంటూ పట్టుదలతో పనిచేస్తూ వెస్టేజ్లో రజనీకర్ సార్, సత్యం సార్, సునీత మేడం అండర్లో పనిచేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రంజిత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ అండి. నాన్ స్టాప్ గా హెల్త్ కేర్ సర్వీస్ చెప్పడం అంటే చిన్న విషయాలు శతావరి కానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా చెప్పారు. డెఫినెట్ గా మీలాంటి వ్యక్తులు ఈవినింగ్ సెషన్ కి వచ్చి ఒక 5 లాక్ ఇన్కమ్ తీసుకుంటే చాలా మందికి ఆదర్శంగా ఉంటారు. అదే రకంగా ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారు. సో సబ్జెక్ట్ నేర్చుకోవడం కష్టమైన పని. సో సబ్జెక్ట్ వచ్చేసింది.
సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దాన్ని 10 మందికి పంచుతున్నారు, అది కూడా బాగుంది. సో డెఫినెట్గా మంచి టీం క్రియేట్ చేసుకొని డెఫినెట్గా 100% మంచి అసోసియేషన్ ఉన్నారు. తెలుగు సార్ మంచి అసోసియేషన్ ఉన్నారు, డెఫినెట్గా మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హియర్ బెస్ట్లింగ్ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. చాలా మంచి నాలెడ్జ్ ఉంది, డెఫినెట్గా ఎలాంటి ఒక సెషన్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. సో గ్రేట్ థింగ్. ఇంకా మంచి మంచి స్థాయిలోకి వెళ్తూ మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటూ 5 లాక్స్ తీసుకోవాలని కోరుకుంటూ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి రాత్రి అఖిల్ గారు, ఇప్పుడు మేడం మంజు గారు అందరూ కూడా ప్లాన్ నేర్చుకున్నారు, చెప్తున్నారు, చేస్తున్నారు. సో మనం కూడా మన టీం అటెండ్ చేస్తూ గెలిపించడానికి కోసం ముందుకు వెళ్తే డెఫినెట్గా రాక్ చేస్తామండి. ఎవరైతే 346 మంది ఉన్నారో చూడండి, లాస్ట్ 4 days తెలంగాణలో నాన్ స్టాప్ చేసుకుంటూ ఈరోజు ఆంధ్రాలో ఎంటర్ అయ్యాం. సో ఈరోజు మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాం. లీడర్స్ అనే వాళ్ళు మాట్లాడుతూ కబుర్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటూ తర్వాత నాకు రాలేదు, నాకు ఏమైంది ఏంటి, ఎవ్రీ ఇయర్ మనకి క్యాలెండర్ మారుతుంది, మన షెడ్యూల్లో మాత్రం మన డ్రీమ్ అనేది మనం అక్కడే ఉండిపోతుంది. సో ఒకసారి మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం ఆలోచన తీసుకోండి. డెఫినెట్గా గెలవాలంటే లక్ష్యాలతో పని చేయాలి. సో డెఫినెట్గా సో 100% అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముందు సిఎన్సీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, తర్వాత టీం పైన కాన్సన్ట్రేట్ చేస్తూ టీం ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేస్తూ టీం పైన వర్క్ చేస్తే డెఫినెట్గా వర్క్ చేస్తాం. సో సమయాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. సో ఈ రోజు మళ్ళీ షాహీన్ గారిది మేడం ఈరోజు ఈవినింగ్ సెషన్ ఉంది, ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. దయచేసి గెలవాలనుకుంటే 100% ఏదైతే మనం 5 lakh ఫార్ములా చెప్పామో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. అది జరగాలంటే అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా వర్క్ చేస్తాం. వన్స్ అగైన్ మంచిగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ లింగాల మమతా గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మంజుల మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సూపర్ మేడం, ఎక్సలెంట్ సెషన్. నిజంగా థైరాయిడ్ తో ఈ రోజులలో ఎంతో మంది బాధపడుతున్నాం మేడం. దానికి దాని వల్ల కలిగే అనారోగ్యం గురించి, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పారు. అదే విధంగా మన సప్లిమెంట్స్ ఎలా ఉపయోగపడతాయి, ఏది వాడ